కథలను మించిన దారుణమైన ఘటన బీహార్లో వెలుగు చూసింది. ఒకవైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, మరోవైపు బీహార్లో ఇంకా పక్వాడా వివాహ్ అంటే బలవంతపు పెళ్లిళ్ల సంస్కృతి కొనసాగుతూ ఉండటం కలకలం రేపుతోంది. సమస్తీపూర్ జిల్లా జోడీపకర్ గ్రామానికి చెందిన నితీష్ కుమార్ అనే యువకుడు బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ప్రాణం పనంగా పెట్టి ప్రిపేర్ అవుతున్నాడు. కాకి డ్రెస్ వేసుకోవాలన్న లక్ష్యంతో లైబ్రరీకి వెళ్తున్న ఆ యువకుడిపై కొందరు దుండగులు సినిమా స్టైల్లో దాడి చేసి కిడ్నాప్ చేశారు. చక్రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం కన్ను నితీష్ కుమార్ పై పడింది. యువకుడు చదువుకున్నవాడు, పైగా పోలీసు ఉద్యోగం వచ్చే అవకాశముందని భావించిన ఆ ఫ్యామిలీ అతన్ని ఎలాగైనా తమ ఇంటి అల్లుణ్ణి చేసుకోవాలని ప్లాన్ వేశారు. ఫిబ్రవరి 7న నితీష్ లైబ్రరీకి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో అడ్డగించి బలవంతంగా వాహనంలో ఎక్కించుకుపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నితీష్ మొండికెయ్యటంతో ఆ కిడ్నాపర్లు అమానవీయంగా ప్రవర్తించారు. యువకుడికి డ్రగ్స్ ఇచ్చి స్పృహలేని స్థితిలో మోర్వాలోని ఒక గుడికి తీసుకెళ్లారు. అక్కడ శంకర్ రాయ్ కూతురు లక్ష్మీ కుమారితో నితీష్కు బలవంతంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన అనంతరం అల్లుణ్ణి బయటికి వెళ్లనీయకుండా ఇంట్లోనే బంధించారు. అయితే ఈ పెళ్లి తంతును ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణం బయటపడింది. వీడియో వైరల్ కావటంతో అప్రమత్తమైన నితీష్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సమస్తీపూర్ పోలీసులు శంకర్ రాయ్ ఇంటిపై దాడి చేసి నితీష్ను బందీఖానా నుంచి విముక్తిని చేశారు. ప్రస్తుతం శంకర్ రాయ్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక యువకుడి కెరీర్ను, జీవితాన్ని నాశనం చేసేలా జరిగిన ఈ ఘటన ఇప్పుడు బీహార్తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.